మర్యాదగా నా మొగుడి ప్రాణాలాడెట్టి కదులు. అయిపోయాడు నాయను. శాంతి శాంతి. సావిత్రి, నేను సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేదను. అంతవరకు ఏడుస్తూ ఉండు. యముండా పోగుచున్నావా ఔరా యమధర్మరాజా, పోగుచున్నావా ఔరా. ఏమిట్రా తెగ ఎంజాయ్ చేస్తున్నావు? దొరికావు, దాని మొగుడు బతకడు గాని నిన్ను మాత్రం చంపేస్తుంది. ఏమిటి దారి? ఏముంది, స్పీడ్ పెంచడం, పరుగు లంకించుకోవడం. ఏమేవ్ ఒకసారి ఇలా రా. వస్తున్నానండి. ఏమిటండి మీ కంగారు? కంగారు కాదే, మన అబ్బాయి ఆఫీస్ వాళ్ళు కబురు చేస్తే వెళ్ళాను. దాదాపు 1 లక్ష రూపాయల దాకా మనకు వస్తుందట. నీ చేత సంతకం చేయించి పంపించమన్నారు. సంతకం పెట్టు. చెట్టంత కొడుకైపోయాక ఈ డబ్బు మనం ఏం చేసుకుంటామండి? నువ్వన్నది కరెక్టే అనుకో, కానీ నమస్తే అంకుల్. ఎవరమ్మా నువ్వు? ఒక విధంగా చెప్పాలంటే నేను మీ కోడల్ని. ఆ? మీ అబ్బాయి నేను చాలా సార్లు హనీమూన్కి వెళ్ళామండి. ఆ? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఆ, గుర్తుకొచ్చింది. ఒకసారి అబ్బాయి రాసలీల గురించి చెప్తే నువ్వు నాకు వాత పెట్టావు చూడు, ఆ పిల్ల ఈ పిల్ల. సర్లేండి, ఇప్పుడు ఎందుకు వచ్చిందో కనుక్కోండి. విజయ్ బతుకుంటే ఇలా ఆపరేషన్ గురించి ఆలోచించేదాన్ని కాదు. అబార్షణ ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నేను మీ అబ్బాయి వల్ల గర్భవతినయ్యాను. నా గర్భను సరిపెట్టుకుని అబార్షన్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నిన్న కల్లో విజయ్ కనిపించి చేసిన తప్పుని క్షమించమని, జరిగిందంతా మీతో చెప్పమని చెప్పారు. అబ్బాయి పోతూ పోతూ చేసిన మంచి పని ఏమిటో తెలుసా? ఈ అమ్మాయితో హనీమూన్కి వెళ్ళటం. అవునే, ఈవేళ వాడు లేకపోయినా వాడి బిడ్డ మన రక్తం, మన వంశాన్ని నిలబెట్టాడే. ఒకసారి లారండి. ఏమిటి? మీకు అసలు బుద్ధుందా? ఏ అదెవరితో వచ్చి మీ మనవడు నా కడుపులో ఉన్నాడంటే నమ్మేయడమేనా? వెనక ముందు ఆలోచించక్కర్లేదా? ఏమిటి ఆలోచించేది? ఈ పిల్లతో మన అబ్బాయి ఉండగా నా కళ్ళారా చూశాను. పైగా ఏ పిల్ల పెళ్లి కాకముందు తల్లి కావడానికి ఒప్పుకోదు. అందులోనూ చచ్చిపోయిన వాడికి పెళ్ళంగా ఉండడానికి అసలు ఒప్పుకోదు. ఆ పిల్లే నిర్భయంగా వచ్చి ఒప్పుకున్నందుకు సంతోషించు. చూడమ్మా, మా వంశాంకురాన్ని నిలబెట్టాలని దూరదృష్టితో వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మా మనవణ్ణి మాకిచ్చేయి. అందుకు బహుమతిగా నీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను. అలాగేనండి. అమ్మా ఉషా, సినిమాకు వెళ్తానా? వెళ్ళదమ్మా. సినిమాకని బయలుదేరితే నాటకం బయటపడింది. నాటకం? ఏమి నాటకం అమ్మా? డాడీ, నా పెళ్లి విషయంలో మీరు దిగులు పడుతున్నారు కదా, ఇక మీకు దిగులు అక్కర్లేదు. మీకు ఇష్టమైన సంబంధం చూడండి, నేను రెడీ. ఉషా, పెళ్లి కూడా రోజుల్లో అయిపోవాలి. ఆలస్యం అయితే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఉషా, ఉషా! ఏడుస్తుందేమిటి? ఎవరన్నా ఏమన్నా అన్నారమ్మా? ఎవరు ఏమనలేదు అంకిల్, మీరు కూర్చోండి చెప్తాను. రాస్కల్, ఆ విజయ్ గారు అంత పని చేశాడా? బతుకుంటే వెంటబడి కాల్చి పారేసినవాడిని. వాడు చావటం ఉష చేసుకున్న అదృష్టం. 2 రోజుల్లో ఉష పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించకపోతే నా పేరు రాఘవయ్యే కాదు. మనం ఎలాగైనా సరే ఈ రోజు ధర్మలింగం గాని పట్టుకోవాలరా. బాసు, అయిపోయింది బాసు. ఏ ఇంకా నా వల్ల కాదు. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? నేను పోయాక మన నాటక సమాజానికి నా పేరు పెడతావా? నోరు మీరా. మరి ఏం చేయను రా, దాహం. దేవుడు ఉన్నాడు. మంచినీళ్లు కోరుకుంటే కూల్ డ్రింక్సే ప్రసాదించాడు. యముండా! ఒరేయ్, అది మామూలు కూల్ డ్రింక్ కాదురా, సారా కలిపిన కూల్ డ్రింకు. దాహం.
మద్యపాన నిషేధం నికార్సుగా అమలు చేయాలంటే కూల్ డ్రింక్స్ కూడా బ్యాన్ చేయమని అన్నగారికి చెప్పాలి. చెప్పుగా నాకేంటి ఇప్పుడు నా మనసు రాజమండ్రిలా ఉంది. ఒరే మనం వెళ్ళాలిరా. జెండాపై కపిరాజు, ఏడిసావులే, అది శ్రీకృష్ణ పద్యం. జెండాపై కపిరాజు, ఈడైపోయాడు. జెండాపై కపిరాజు, కన్ఫర్మ్. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. జెండాపై అమ్మో ఎంత పెద్ద గుడి. యాండి ఈ గుళ్ళో కూర్చుంటే దెయ్యాలు రావండి? రావనే కదే ఇక్కడికి వచ్చింది. ఎన్ని తెలివితేటలండి మీకు. బాబు, ఆ? దేవాలయం మూసే వేళ అయింది. అదే గుళ్ళో 3 నిద్రలు చేస్తే పిల్లలు పుడతారని ఎవరో మీలాంటి వాళ్లే దానికి చెప్పారట, అందుకని. శుభం శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. యముడు గారు ఇక్కడ పడుకున్నారు. యమధర్మరాజా, యమధర్మరాజా. యముడు మంచి మైకల్లో ఉన్నట్టున్నారు. నా భర్త ప్రాణాలు ఎక్కడ దాచారో వెతికి నేనే పట్టుకుపోతాను. ఉండండి యమధర్మరాజా, కదలకండి యమధర్మరాజా. దొరికదు సర్వమా, గిదగిదలు పెట్టద్దు. నీకేం కావాలో అడుగు. నా భర్త ప్రాణాలిమ్ము. మొత్తం తాగిన మందు మొత్తం దిగింది. నా భర్త ప్రాణాలు. ఈ టైంలో గుళ్ళో నవ్వులా? దేవుళ్ళందరూ ఎమర్జెన్సీ మీటింగ్ ఏమైనా పెట్టుకున్నారా? ఆ? ధర్మలింగం, ఇక్కడ దుకాణం పెట్టావా? ఆ? ధర్మలింగం, ధర్మలింగం, ఎవరది? ధర్మలింగం, 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 ధర్మలింగం. రవి, ఏ గుంతులాగా ఉంది. అవునండి. ధర్మలింగం, 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 ధర్మలింగం. ఏమండి వచ్చారండి? రావద్దని చెప్పండి. లోపలికి వస్తానే ఉండండి. ఊరుకోవే, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. గుళ్ళోకి దెయ్యాలు రావు, అందులోనూ ఇది ఆంజనేయ స్వామి గుడి. నువ్వేం భయపడకు. లోపలికి రావడానికి దమ్ము లేకే బయటే తిరుగుతున్నాడు కాలు కాలిన పిల్లిలాగా. ధర్మలింగం, అన్నమాట ప్రకారం నా డబ్బు నాకిస్తే నేను పోతా. డబ్బా? అలాగే, ఇదిగో ఈ పెట్టెలోనే ఉంది. నువ్వెలాగూ లోపలికి రాలేవుగా. దా, దా, తీసుకో. సరే, నేనే లోపలికి వస్తా. దా, 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 తీసుకో. అంటే నువ్వు అయ్యో, చంపేస్తాడండి. డబ్బులు తీసుకుంటాడండి. వాడు దెయ్యం కాదండి, ఇంకా బతికే ఉన్నాడు. ఏరా, వెధవ వేషాలేసి గుళ్ళోకొచ్చి కూర్చుంటే పుణ్యాత్ముడు అయిపోతానుకున్నావురా? రేపు ఆఫీసులో నీ సంగతి తెలుస్తా. అయ్యో, ఇదెక్కడ కూడా అండి బాబు. వీడు బతికే ఉన్నాడా? ఎంత నాటకం ఆడాడు. వీడికి తగిన శాస్తి చేసి ఆ డబ్బు లాక్కోకపోతే నా పేరు ధర్మలింగమే కాదు. రేయ్, ఆ దున్నపోతగాడేడ్రా? ఆడు బయటికి వెళ్ళాడు. కాదురా, ఎముడు గడ్రా. అంతేరా, అంతే. నీ కోసం నేను వేషం కడితే చివరికి నా పేరు కూడా మర్చిపోయి నన్ను ఫుల్ టైం ఏమని చేస్తావా? అమ్మా, ఏమైందిరా? అవును, గదేది? అది బాబు, ఈ గది ఎక్కడ ఉంటారు? ఆ మూల పెట్టు. దాన్ని మోసే ఓపిక లేక వాడి చేత మోయించాను. ఓ 5 రూపాయలు ఇవ్వు. ఉమ్. ఒరే, ఆ సావిత్రి దెబ్బకి నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఏంటి మళ్ళీ అటాక్ ఇచ్చిందా? దాని అటాక్ అంటావేమిట్రా? ఎంత ఓపిక, ఎంత పట్టుదల. ఒరే, నువ్వు వేరే ఏముండి వెతుక్కోరా, నా వల్ల కాదు. ఏమీ అక్కర్లేదు గాని ఆ ధర్మలింగం గారి పని పట్టేశాను, క్యాష్ తీసుకొచ్చేసాను. ఇది తీసుకెళ్లి ఆఫీసులో ఇస్తే పని అయిపోతుంది. అంతేనా? ఆ. ఆహా, గురువు సాధించేవు. ఒరే, వేయండి రా అయ్యలలో. కాదు, అక్కడ గోళగా ఉంది. ఉషక పెళ్ళట. ఆ, నాతోటే కదా. వెరీ గుడ్, మన టైం మారిపోయింది. మారింది, మారింది, బాగా మారింది. ఈ రోజు సాయంకాలం శ్రీనివాస కళ్యాణ మండపంలో వేరే వాడితో పెళ్ళట.
మై గాడ్, ఉషకింత అర్థాంతరంగా పెళ్లి జరుగుతుంది అంటే మన వెనక ఏదో కుట్ర జరుగుతుంది. ఉషా, 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 ఉషా! ఆగు. మావయ్య, నేను విజయ్ని. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఎందుకు? కన్నవాళ్ళని కాల్చుకు తింటానుక ఈ నీ నాటకాలు కట్టిపెట్టి అబద్ధాలు ఆడి ఆడపిల్లలను మోసం చేయడానికి బతుకున్నావా? మర్యాదకు బయట పో. మావయ్య, నేనెవరనుకుంటున్నారు? మీ విజయ్ని, ఉషకి కాబోయే. Shut up! మళ్ళీ నా కూతురు పేరు ఎత్తావంటే నేను ఇక్కడ గొంతుపిస్తా బేగలను. ఇక నీ బహుడా చూపించుకో. మర్యాదగా ఎక్కించి వెళ్ళు. నేనేం చేశాను నా మీద మీకు ఇంత కోపం? అది కూడా నానోడితోనే చెప్పించాలనుకుంటున్నావా? ధర్మలింగం అది చెప్పాడు. అభం శుభం తెలియని ఉషని ప్రేమ ప్రేమ అంటూ రెచ్చగొట్టింది నువ్వు కాదు. ఆఫీస్ లో టైపిస్ట్ గా మాయ మాటలు చెప్పి నీ ముచ్చడి తెచ్చుకుని తల్లి కాపోతుందని తెలియక నేను 3 లక్షలు తీసుకుని మొహం చాటేసి చనిపోయినట్టు నాటకం ఆడింది నువ్వు కాదు. గాడ్, రీటా తల్లి కాబోతుందా? అంత ఆశ్చర్యంగా ఉందా? మావయ్య, నాకే పాపం తెలీదు. నన్ను నమ్మండి. ఇది హరిరామ్ గాడు రీటా కలిసి ఆడుతున్న నాటకం. మళ్ళీ ఇదో కొత్త నాటకమా? ముందుకెచ్చి వెళ్ళి మళ్ళీ ఉషని కలవాలని గాని దాని మనసు పాడు చేయాలని గాని ప్రయత్నించావో నేను ఊరుకోను. నిన్ను కాల్చి చంపి జైలుకెళ్ళి కూర్చుంటాను. జాగ్రత్త. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళపోతే నిన్ను మెడబెట్టి కట్టించాల్సి వస్తుంది. పో ఇక్కడి నుంచి. అక్కర్లేదు రాఘవయ్య గారు, వెళ్తాను. నేనే వెళ్తాను.